ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు వాక్యాలు చదివి వినిపించిన బిడ్డలకు వందనాలు. సంఘంలో ఉన్న మనందరం మరి వాస్తవంగా అన్ని వాక్యం చదువుటలో, పాటలు పాడుటలో, సాక్ష్యాలు చెప్పుటలో, ప్రార్థించుటలో సంఘమంతరం కూడా ఇన్వాల్వ్ కావాలా, దేవుని స్తుతించాలా, ఆరాధన చేయాలా. ఆరాధించే వాళ్ళు ఆరాధన, చదివే వాళ్ళు చదవటం, ప్రార్థించేవారు ప్రార్థించడం. సంఘం అంటే మనందరం. హల్లెలూయా. అందరము దేవుణ్ణి గణపరిచే బిడ్డలముగా ఉండాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు మట్టల ఆదివారం. మీ అందరికీ ఫామ్ సండే మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరి ఈ యొక్క యెరూషలేం వీధుల్లో ఊరేగించబడడానికి మరి ఆయన ఒక వాహనం ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువే స్వయంగా శిష్యులతో చెప్పి, మీరు వెళ్ళి కట్టబడిన దానిని విప్పుకొని రండి. హల్లెలూయా. కట్టబడినది విప్పుకొని రండి. వాస్తవానికి మన ప్రభువు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. అలాంటి గొప్ప సృష్టికర్త అయిన ప్రభువు మరి జకరియా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనం ఏంటో ఈరోజు మనం చదువుకున్నాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇక్కడ చెప్పబడిన చదవబడిన మాట మనం గమనిస్తే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సియోను వాసులారా బహుగా సంతోషించండి. సంతోషము, ఉల్లాసం. హల్లెలూయా. ఇదిగో నీ రాజు భారవాహక వాహనం, ఒక గాడిదయు గాడిద పిల్లయు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట ఎప్పుడు రాయబడింది అంటే యేసు ప్రభుల వారు పుట్టక ముందే, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే యేసు క్రీస్తు గురించినటువంటి ప్రవచనం. నిజంగా చాలా వరకు ప్రవచనాలన్నీ బైబిల్లో రాసిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ప్రవక్తలు ఎంతో కాలంగా ప్రవచించారు. యెషయా గ్రంథము నుండి ఆఖరి మలాకి గ్రంథం వరకు ఉన్న వారందరూ ప్రవక్తలు, దేవునికి ప్రతినిధులు. దేవుడు ఏదైనా వర్తమానము చెప్పితే తీసుకొని వచ్చి ఇశ్రాయేలులతో మాట్లాడేవారు. ఇప్పుడంటే మనం డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, డైరెక్ట్గా దేవునికి చెప్పుకుంటూ ఉన్నాం, డైరెక్ట్గా యేసయ్య మాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉందని ప్రభువుతో మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకునే అవకాశం యేసుక్రీస్తుల వారు మనకు అనుగ్రహించాడు. కానీ పాత నిబంధన కాలంలో దేవుని స్వరము వినాలన్నా ప్రజలకు అంత అందుబాటులో ఉండేది కాదు. దేవుడు ప్రజలతో మాట్లాడాలన్నా అందరితో మాట్లాడేవాడు కాడు. మరి కేవలం ఆయన కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకొని ప్రవక్తల ద్వారానే, ప్రవక్తలు ప్రవచించిన మాట ద్వారానే వచ్చి యేసయ్య యెహోవా దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. దేవుని బిడ్డలారా, అందులో భాగంగానే ఈ యొక్క జకరియా గ్రంథంలో రాయబడిన మాట 9వ అధ్యాయము 9వ వచనములో నిజంగా ఇదిగో నీ రాజు. ఎవరైనా రాజట. అందరు చెప్పండి, ఎవరండి రాజు? మామూలుడు కాదో, ఒక దేశాన్ని పరిపాలించే మామూలుగా ఉన్న రాజు కాదో. దేవుని బిడ్డలారా, ప్రపంచాధినేత, ప్రపంచానికే దేవుడు, భూమిని సర్వ సృష్టికే దేవుడైనటువంటి వాడంట. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. దేని మీద? చూడండి ఎంత సాత్వికమో. దేవుని బిడ్డలారా, ఆయన ఏదో పెద్ద రథాలు గుర్రాలు ఎన్నుకోలేదో. ఒక రాజు రావాలంటే రథం మీద రావాలా, గుర్రం మీద రావాలా. కానీ ఈయన మాత్రము ఏమనుకున్నాడు? ఒక గాడిద. హల్లెలూయా. గాడిద బరువు మోయగలదు. గాడిద సాత్వికమైన జంతువు. గాడిద మంచి స్వభావము కలిగినది. దేవుని బిడ్డలారా, ఎంతో భారమైన బరువైన మోయగలిగినటువంటిది. అందుకే ఆ సాత్వికమైన దానినే యేసయ్య ఏర్పాటు చేసుకొని ఆయన మరి ప్రవక్త మరి జకరియా ద్వారా
ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఇదిగో మీ రాజు వచ్చుచున్నాడు, సియోను జనులారా మీరు బహుగా, ఇప్పుడున్న సంతోషం కంటే, ఈరోజు ఉన్న సంతోషం కంటే, నిన్న ఉన్న సంతోషం కంటే ఇప్పుడు సంతోషించండి, బహుగా సంతోషించండి. ఎందుకు బహుగా సంతోషించాలి అంటే, ఇదిగో పాప శాపములో, పాప కూపములో, భయంకరమైన చీకటిలో, గాఢంధకారములో ఉన్న ప్రజలను ఆయన చెయ్యి పట్టి లేపడానికి యేసుక్రీస్తు అనే దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అది బహు సంతోషకరమైనది అంట. హల్లెలూయా. ఇదిగో బహు సంతోషమును యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఎలాగుండాలట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచున్న దేవుని గొర్రెపిల్ల, మానవాళి పాపాలన్నీ యేసయ్య భుజముల మీద మోపబడి ఉన్నాయి ఆ సిలువలో. అందుకే మీరిక పాపము గురించి, శాపము గురించి, రోగం గురించి, బలహీనతల గురించి, వచ్చే ఆటుపోటుల గురించి ఏ మాత్రం భయపడవలసిన అవసరం లే. ఇదిగో నీ రాజు సాత్వికుడును దీన మనస్సు గలవాడై నీ యొద్దకు వచ్చుచున్నాడు గనుక మీరేం చేయాలి? ఇప్పుడు బహుగా సంతోషించుడి. హల్లెలూయా. ఇప్పుడున్న సంతోషం కంటే ఇంకా రెట్టింపు సంతోషం. ఏంటి ఆ సంతోషం అంటే, పాపములో ఉన్న మనల్ని, తల్లి గర్భములో నుండి కర్మ జన్మ పాపాలతో ఉన్న మనల్ని రక్షించడానికి ఆ రక్షకుడే స్వయంగా నేరుగా ఆయనే వస్తున్నాడు గనుక మీరు బహుగా సంతోషించండి. కృంగిన హృదయాలు తెప్పరిల్లబడాలా. అలాగే వేదనలో, అలాగే బాధలో, అలాగే కష్టములో, అలాగే ఇబ్బందిలో ఉన్నవారి మరి పరిస్థితులన్నిటిలో నుండి ఇదిగో మీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆ గొప్ప దేవుడైన యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా. అదే ప్రవచనము అక్షరాల మనం చదువుకున్నటువంటి వాక్యములో నెరవేర్చబడింది. చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనము నుండి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి వచ్చినప్పుడు ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు అక్కడ బయట విప్పబడిన వాటిని కాదు కోరుకునేది. దేన్ని కోరుకుంటున్నాడు? కట్టబడినది. జంతువులు మనం చూస్తాం, గేదెలు కానీ పశువులు కానీ ఆ యొక్క గుంజల కట్టివేస్తారు. దేవుని బిడ్డలారా, ఆ కట్టబడినది అనగా మన ప్రజల గురించే ఉద్దేశించి రాయబడి ఉంది. అనేక మంది ప్రజలు పాప శాపానికి అక్కడ కట్టివేయబడి ఉన్నారు. ఆ కట్టివేయబడిన ప్రజలు, ఆ బంధకాల్లో ఉన్న ప్రజలు, పాపం అనే బంధకం, రోగం అనే బంధకం, ఆర్థిక సమస్య అనే బంధకం, మానసిక ఒత్తిడనే బంధకం, కర్మ జన్మ పాపాలనే ఆ బంధకాలలో ఉన్న ప్రజలను నా దగ్గరికి తీసుకొని రండి. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి ఇస్తా. అక్కడ కట్టబడిన దానికి నెమ్మది లేదు, అక్కడ బంధించబడి ఉంది. ఆ బంధించబడినటువంటి మనుషులమైన మనలని, పాప బంధకాలతో ఉన్న మనలని, ఈ లోక సంబంధమైన సమస్యలతో బంధకాలలో ఉన్న మనలని విడిపించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా అడిగితే అవి ఎవరికి కావాలని చెప్పమన్నాడు? ప్రభువునకు. మనందరం కూడా ఎవరికి కావాలని పిలుచుకున్నాడు? ప్రభువునకు. మన వంశంలో చాలా మంది ఉన్నారు, మన వీధులలో చాలా మంది ఉన్నారు, మన పట్టణంలో చాలా మంది ఉన్నారు, మన బంధువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని విడిచి నిన్నే పట్టుకున్నాడంటే ఎవరికి కావాల? నువ్వు యేసుకు కావాలా, ప్రభువునకు కావలసి ఉంది. ఎందుకు కావలసి ఉందంటే ఆ గాడిదే యేసు ప్రభును మోస్తుందంట. హల్లెలూయా. మోయడానికి. దేవుని బిడ్డలారా,
అందరూ మోయలేరు ఈ బరువు. సువార్త బరువు అందరూ మోయలేరు. సేవ బరువు అందరూ మోయలేరు. పరిశుద్ధమైన జీవితం జీవించే బరువు అందరూ మోయలేరు. దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన జీవితాన్ని అందరూ మోయలేరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో అది నాకు కావలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ విప్పబడిన గాడిద యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభుల వారు దాని మీద కూర్చున్నప్పుడు ఏం జరిగిందో చదువుకుందాం. చదవండి. ఈ రాజు, ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. హల్లెలూయా. ఆయన రాజుగా, దేవుని బిడ్డలారా, అంత గొప్పవాడయుండి అసలు గాడిదని ఎవరు పట్టించుకోరండి. గాడిదను ఇంట్లో కూడా మనం ఎవరైనా మన మాట వినకపోతే ఏమని చెప్తారు? అరే గాడిది అంటారు. ఏమంటారండి? గాడిదే అంటారు. మన వెంకటయ్య గారు ఎప్పుడు ఎవరినైనా అరే గాడిది. హల్లెలూయా. అంటే చూడండి, గాడిద అనే పదం వెంటనే వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, మన పిల్లలు మన మాట వినకపోయినా, ఇంకెవరైనా మన మాట వినకపోయినా, గాడిదనే పదం అంటే అదొక సామాన్యమైన జంతువు, తీసేసి పడేస్తూ ఉంటాం. కానీ అదే ఎవరికి కావాల్సి వచ్చింది? యేసయ్యకు. పనికి రానిదే యేసయ్యకు పనికి వచ్చేసింది. ఎందుకంటే అది చాలా బరువులు మోయగలదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం మందిరానికి వచ్చాము. ఇప్పుడు మీరు ఖాళీ చేతులతో రాలేదో. ఈరోజు అక్కడ కుడకొడ సంఘానికి ఒక కుటుంబం వచ్చారు. ఆ కుటుంబము ఖాళీ చేతులతో కాకుండా ఒక కింట బియ్యం వేసుకొని వచ్చారు. హల్లెలూయా. అంటే బరువుతో. అలాగే చాలామంది అంటే యేసయ్య సేవ, అలాగే దేవుని పాటలు మోసుకొని వచ్చారు. మీరు బైబిళ్ళు మోసుకొని వచ్చారు, పాటల పుస్తకాలు మోసుకొని వచ్చారు, దేవునికి ఇచ్చే కానుక మోసుకొని వచ్చారు. అలాగే మీరు ఎంతో దూరం నుండి చూడండి, కేసారం నుంచి ప్రతి వారం కూడా వస్తున్నారు. అంటే ఈ భయంకరమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఎవరికి అక్కరున్నాం? మనము దేవునికి. అందరూ చెప్పండి, ఎవరికి అక్కరున్నాము? దేవునికి అక్కర ఉన్నాం. మనం దేవుణ్ణి మోసుకొచ్చాం. కొంతమంది పాటలు మోసుకొని వచ్చారు, కొంతమంది సాక్ష్యాలు మోసుకొని వచ్చారు, కొంతమంది వాక్యాన్ని మోసుకొని వచ్చారు, కొంతమంది దేవుని స్తుతించడం మోసుకొని వచ్చారు. అందుకే మనందరం ఎవరికి అక్కరగా ఉన్నామో? యేసయ్యకు. హల్లెలూయా. యేసయ్యకు అవసరము. నువ్వు నీకు యేసయ్య ఎంత అవసరమో ఆయనను మోయడానికి నువ్వు కూడా ఆయనకు అవసరము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. అందులోనే వాక్యంలో చాలా అద్భుతమైన మాట రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ రాజు, ఇదిగో నీ రాజు సాత్వికుడై. చూడండి, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా తగ్గించుకొని ఆ గాడిదనెక్కి ఆయన వెళుతున్నప్పుడు ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందో చూద్దాం. చదవండి. చేసి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు. ప్రజలేమో వస్త్రాలు, ఈ యొక్క కొమ్మలు అనగా ఖర్జూరపు కొమ్మలు, ఈత కమ్మలు అంటే పచ్చని కమ్మలు అంటే కొమ్మలను తీసుకొచ్చి యేసు ప్రభువుకు దారి పొడుగున పరిచిరి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, దారి పొడుగున పరిచిరి. హల్లెలూయా. మరి యేసు ప్రభు నడుస్తున్నాడా దాని మీద? గాడిద నడుస్తుందా? అందరు చెప్పండి, ఎవరు నడుస్తున్నారు? యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు అంత మాత్రమే గాని నడిచేది ఎవరు? గాడిద. అరే గాడిద ఎందుకు పనికిరానిది, ఎందుకు పనికిరాని గాడిద అనుకున్నది ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? మనుషుల యొక్క వస్త్రములు పరిచిరట. హల్లెలూయా. అంటే యేసు ప్రభును మోస్తూ ఉన్నందుకు ఆ గాడిదకి ఏం దక్కింది? గౌరవము దక్కింది, మర్యాద దక్కింది, ఘనత వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనము కూడా దేవుని పరిచర్య చాలా భారమైనదిగా, బరువైనదిగా
బాధ కలిగించేదిగా, వేదన కలిగించేదిగా, దుఃఖం కలిగించేదిగా, సమస్యలు తెచ్చిపెట్టేదిగా, ముళ్ళ కంప, ముళ్ళ బాట ఇది సేవ. ఈ సేవలో ఎవరైతే ముందుకు సాగుతున్నారో ఈనాడు దైవ సేవకులు అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఎవరిని మోస్తున్నందుకు? దేవుణ్ణి, యేసయ్యను మోస్తున్నందుకు ఆ వ్యక్తికైనా ఆ జంతువుకైనా ఏమొచ్చిందండి? గౌరవం వచ్చింది. గాడిదకి ఎంత గౌరవం! వారు ఆ యొక్క మట్టలను పరిచిరి, వారు కట్టుకున్న వస్త్రాలను విప్పి దారి పొడుగున పరచిరి. అలాగే యేసు ప్రభు నీలో, నీ హృదయంలో, మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటే మనకు కూడా అరుదైన గౌరవం దక్కుతుంది. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో తాత్కాలికంగా ఏదో అలాగ వచ్చిపోతున్నాం అనుకుంటున్నారు. మీరు నిజంగా యేసు ప్రభు మీలో, నాలో, మనలో ఉంటే మనకి ఇప్పటి వరకు ఎంతో ఘనత ప్రభావాలు దేవుడిస్తాడు. హల్లెలూయా. మనము యేసయ్యను మోసే గాడిదల్లాగా అయిపోవాలా? హల్లెలూయా. మేము యవన కాలంలో మరి సూర్యాపేట గోపాలపురం WME చర్చిలో యవనస్తులముగా 4 యవనస్తులం ఉండేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేజీ అయిపోగానే మా సైకిళ్ళు తీసుకొని వచ్చి పాస్టర్ గారు పలానా ఊరు వెళ్ళాలా అని చెప్పగానే మేము ఆ ఊరు సైకిళ్ళ మీద అంత దూరం మైకు, లైటు, డ్రమ్ము కట్టుకొని మరి మేము వెళ్ళేవారు. మా వెనకాల అయ్యగారికి జీ వేసుకొని వచ్చేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆ గ్రామంలో మంచి సువార్త జరిగేది. అలాగున ఎంతోమంది సేవకులు బరువైన భారమైన పనులు చేశారు. ఈరోజు ఇక్కడ నిలబడగలిగానంటే కేవలం ఆనాడు కష్టపడ్డాం, ఆనాడు పని చేశాం, ఆనాడు దేవుని పరిచర్యలో మరి ఎంతో భారభరితమైన పని చేయగలిగాం గనుక ఈరోజు ఈ మాత్రమైన దేవుడు నిలబెట్టుకున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. మీరందరూ పాస్టర్ గారు, అయ్యగారని గౌరవిస్తున్నారంటే మా వంశాన్ని బట్టి కాదో, మా యొక్క తల్లిదండ్రులను బట్టి కాదో, ఏదో నా చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదో, ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. హల్లెలూయా. యేసయ్య నీలో ఉంటే నీకు ఘనత వస్తుంది. అందుకే బైబిల్లో ఉంది, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తానంటాడు. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి ఇబ్బందులు కలుగుతాయి, సమస్యలు వస్తాయి, వేదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు యేసు కొరకే, యేసుతోనే, యేసులోనే ఉంటే తప్పకుండా విజయం మనదే. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందుకే ఒక పాట ఉంది, దినదినము చనిపోవుచున్నాను, దినదినము చనిపోతున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. హల్లెలూయా. ఏమైపోతున్నట్ట? దినదినము చనిపోతున్నాడు. చూడండి, మొన్న ఒక పాస్టర్ గారు చనిపోయాడు, ఇంకో పాస్టర్ గారు చనిపోయాడు, మొన్న ఒక విశ్వాసి చనిపోయింది. ఇలాగున యేసు కొరకు హతసాక్షులుగా, యేసు కొరకు మరి ప్రాణ త్యాగం చేసేవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మనం కూడా ప్రభు కొరకు ప్రాణం ఉన్నంత వరకు, హల్లెలూయా, మన ప్రాణం మనలో ఉన్నంత వరకు ఎన్ని శోధనలు, కష్టాలు, ఇబ్బందులు వెంటాడి తరిమినా వాటిని లెక్క చేయకుండా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. ఈ బరువైన భారమైన పని మనకు ఒకసారి కష్టమే అనిపిస్తుంది. బాధతో ఉంటాం, కృంగిపోతాం, వేదనతో ఉంటాం. అయ్యో ఇవన్నీ ఎందుకు చేశామో, అయ్యో వీటి ద్వారా చాలా నష్టం జరిగింది, అయ్యో ఇవన్నీ కూడా సేవ పరిచర్యలో ఇది చేయకూడకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఆ బరువు మోసటోనికే పెడతాడు ప్రభు. హల్లెలూయా. ఆ గాడిద యేసు ప్రభును మోయడానికే పుట్టింది. అలాగే మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభు సాక్షి బిడ్డలముగా, యేసు ప్రభు సేవకులముగా, యేసు ప్రభు బిడ్డలముగా ఆయనను స్తుతించటానికి ఆదివారం వచ్చిందంటే పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి రావాలా, ఆయన మోసుకొని రావాలా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు కుడకొండ రోడ్లో నేను కొంతసేపు వాక్యం చెప్పాను, అక్కడ ఆరాధనలో గడిపాం, మరలా ఇక్కడికి వచ్చాం, మరలా సాయంత్రంగానే హైదరాబాద్ వెళ్తాం, పస్తాలు అక్కడిక్కడికి వెళ్తాం. ఇవన్నీ తిరుగుతున్నామంటే అదొక భారమైన, బరువైన
పని. ఒక గాడిద ఏ విధంగా యేసు ప్రభును మోసిందో మనం కూడా ఆయన సువార్తను మొయ్యాలా, ఆయన పాటలను మొయ్యాలా, ఆయన ప్రార్థనను మొయ్యాలా. ఆయన సన్నిధిని మోస్తూ భరిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ గాడిదకు వచ్చిన అరుదైన గౌరవం మనకు కూడా దక్కుతుంది. అలాగున యేసయ్యను మోసే బిడ్డలముగా ఈ లోకంలో మనం ముందుకు సాగాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాను. చదవండి ఒకసారి 9వ వచనం. వెనక వచ్చుచున్నవారును జన సమూహములలో, చూడండి గమనించండి, ముందు వెళ్ళుచున్నవారును వెనకాల వచ్చుచున్నవారు. ముందెళ్ళుచున్న వాళ్ళు, వెనక వచ్చుచున్నవారు. మందిరానికి ముందొచ్చిన వాళ్ళు, వెనక వచ్చినవారు, ఆలస్యంగా వచ్చిన వారు, ముందొచ్చిన వారు, అందరం కలిసి ఎవరిని ఆరాధన చేయాలా? అందరు చెప్పండి హల్లెలూయా. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. జన సమూహములలో యేసు ప్రభు దగ్గరికి ఆయన గాడిద ఎక్కగానే ముందుగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ కూడా అందరు కూడా టైంకు రాలేరు, కొంతమంది ఆలస్యంగా వస్తారు. టైంకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరు కలిసి హల్లెలూయా, అందరు కలిసి, అందరు చెప్పండి, అందరూ కలిసి, ఒక్కలం కాదు, ఇద్దరం కాదు, ముగ్గురం కాదు, వెనకొచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారట? దావీదు కుమారునికి జయం. అందరు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏమంటున్నారు? దావీదు కుమారుడైన యేసు క్రీస్తుకు జయం. ఈరోజు మనం అందుకే ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. ఎవరికి జయం అనడానికి? దావీదు కుమారుడు. చూడండి, పెంతెకోస్తు సంఘాలలో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమేన్ అన్న తర్వాత యేసు రక్తమే జయం అంటాం. అందరూ చెప్పండి, యేసు రక్తమే జయం. యేసు రక్తములో ఏముంది? జయం ఉంది. ఆ మాట ఉచ్చరిస్తున్నప్పుడే, ఆ మాట పలుకుతున్నప్పుడే, ఆ మాటను ధ్యానిస్తున్నప్పుడే, ఆ మాటతో మాట్లాడుతున్నప్పుడే మన జీవితాల్లో విజయాన్ని దేవుడు చేకూరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చాలా మంచి మాట. దేవుని బిడ్డలారా, దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతినందునుగాక, స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయం అనే కేక వినబడుతుందట. హల్లెలూయా. ఇప్పుడు గాడిద మీద కూర్చున్నాడు యేసు ప్రభు. ఆ స్థలం ఏమైపోయింది ఇప్పుడు? అందరు చెప్పండి, ఏమైపోయిందండి? మనమేం పేదోళ్ళమేమో, మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, మాతో ఎవరు మాట్లాడతలేరు, అందరూ మమ్మల్ని చీదరించుకున్నట్లుగా, త్రోసివేసినట్లుగా, వెలివేసినట్లుగానే ఉంటున్నారు. అయ్యో, ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అని అనేక సార్లు మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు కూర్చున్నటువంటి ఆ యొక్క గాడిద మీద కూర్చున్న ఆ యొక్క గాడిద నిలవబడిన స్థలం ఏ స్థలం అయిపోయింది? సర్వోన్నతం అయిపోయింది. అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. యేసు ప్రభు నీ ఇంటిలో ఉన్నా, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నా, యేసు ప్రభు మన సంఘములో ఉన్నా, ఈ స్థలం కూడా ఏం అయిపోవాలా? సర్వోన్నతమైన స్థలం. హల్లెలూయా. ఇబ్బందులు అనేవి రాక మానవో, నిందలు అనేవి రాక మానవో, కష్టాలు అనేవి రాక మానవో, కానీ యేసు ప్రభు ఉన్న చోట ఆ స్థలం ఏమైపోయింది? సర్వోన్నతమైంది. చూడండి, యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి మరియా, మరి యేసు ప్రభు దూతలు వచ్చేట పరలోకము నుండి. యేసు ప్రభు పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దూతలు వెతుక్కుంటూ అక్కడికి వచ్చి నేరుగా ఆకాశం నుండి దిగాయి. అక్కడికి వచ్చిన తర్వాత దూతలు ఏమని పాడుతున్నాయి తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క మరి భయంకరమైన దుర్వాసనతో కూడిన స్థలము, ఆ పశువుల మందలు ఉన్న స్థలము, ఆ యొక్క స్థలము పావనంగా, పరలోకంగా మారిపోయింది. అలాగే ఒకవేళ మన పరిస్థితులు దేవునికి అనుకూలంగా లేకపోయినా యేసుక్రీస్తు నీలో ఉంటే యేసయ్య ఆ స్థలాన్ని ఏం చేస్తాడట? సర్వోన్నతమైన స్థలంగా మారుస్తాడు. ఒక విలువైన స్థలంగా మారుస్తాడు. నీ హృదయ పరిస్థితులు మారుస్తాడు, నీ జీవిత పరిస్థితులు మారుస్తాడు, నీ కుటుంబ పరిస్థితులు మారుస్తాడు. అందుకే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం కూడా మనము కూర్చున్న స్థలము ఏ స్థలం అయిపోవాలా? సర్వోన్నతమైన స్థలము కావాలంటే ఎవరుండాలా? అందరు చెప్దాం, ఎవరుండాలా? యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆ స్థలం ఏమైపోద్ది? సర్వోన్నతమైన స్థలంగా మారుతుంది. కనుక మన జీవితాలు అలాగ మారాలంటే ఆ దేవుడైన యేసు ప్రభు మరి ఈరోజు మరలా ఈ మట్టలాదివారము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
వారంట ఆ మట్టలను, ఆ పచ్చని ఆకులను, వారు కట్టుకున్న నూతన వస్త్రాలను తీసుకొచ్చి దారి పొడుగునా పరిచిరి. హల్లెలూయా. అలాగే మన హృదయాలు కూడా దేవునికి అలాగూ సమర్పణ చేయాల. మన బట్టలు బరవటమే కాదు, మట్టలు పట్టుకొని ఆరాధన చేయటమే కాదు, దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు కొరకు మన హృదయ సమర్పణ చేసే బిడ్డలముగా దేవుని కొరకు మనం జీవించాలని కోరుతూ, యేసు ప్రభు ఉన్న చోటు ఏ స్థలం అయిపోద్ది? సర్వోన్నతమైన స్థలం. యేసు ప్రభు కూర్చున్న ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో నీ జీవితంలో అంత ఘనత, మహిమ, ప్రభావాలు రావాలంటే మనం కూడా ఎవరిని కలిగి ఉండాలా? యేసయ్యని కలిగి ఉండాలి. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తున్నాడు. 1 తిమోతి 1:17 చదువుకుందాం. 1 తిమోతి 1:17. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నమ్మదగినదియు. 1 తిమోతి 1:17. ఆ సకల యుగములలో, సకల యుగములు మన ప్రభువు ఎప్పుడంట రాజు? సకల యుగములు. మనకంటే ముందు తరములో ఆయన రాజే. ఆయన యేసుక్రీస్తు దేవుడిగా రక్షకుడిగా వచ్చినప్పుడు రాజే. ఇప్పుడు మరలా యేసయ్య రారాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని యుగాలలో రాజు? అందరు చెప్దాం, ఎన్ని యుగాలలో రాజు? సకల యుగములలో రాజు ఆయనకు. అందుకే యేసయ్యను స్తుతిస్తున్నారు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. దేవుని బిడ్డలారా, సకల యుగములలో రారాజుగా యేసయ్యను ఆరాధన చేస్తున్నాం. మనం కూడా సామాన్యులంగా ఏం భయపడొద్దో, ఏం కృంగిపోవద్దో, ఏమి ఆలోచన చేయకుండా దేవుడు ఉన్నాడో, దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తాడని ఒక మంచి ఉద్దేశంతో మనందరము సాగిపోదాం. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. యేసు ప్రభు ఆ సమయంలో ఆ వీధులలో, యెరూషలేము వీధుల్లో గాడిద మీద వచ్చి తిరుగుతున్నప్పుడు ఆ యొక్క వీధిలో ఉన్న వారందరూ, ఆ యెరూషలేములో ఉన్న వారందరూ బయటకు వచ్చి దేవుడు స్తుతి నందునుగాక, ప్రభువు స్తుతి నందునుగాక, సకల యుగములకు రాజు. తర్వాత చదవమ్మా. మన ప్రభువు అక్షయుడును అదృశ్యుడట. మన ప్రభు ఎవరు చెప్పాలి? అందరు చెప్పండి. మన ప్రభు ఎవరు? అక్షయుడు, అదృశ్యుడు. అంటే కనబడడు ఆయన ఇక్కడ. హల్లెలూయా. ఆయనకి ఏ రూపము లేదో, ఆత్మరూపి అయిన, ఆత్మస్వరూపి అయిన ఆయన అదృశ్యుడును, అద్వితీయ దేవుడునై ఘనతయు మహిమయు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. అందరు కూడా నాతో పల ఘనతయు ప్రభావములు, ఘనతయు మహిమయు యుగ యుగములు ఎవరికి? అందరు చెప్పండి, ఎవరికండి? ఇప్పుడున్న కాలం అలాగ మారిపోలేదు, పూర్తిగా మారింది, విరుద్ధమైంది. ఈ రోజుల్లో సోకాళ్ళు చాలామంది పాస్టర్స్, లేకపోతే చాలామంది మరి ఈ లోకంలో ఉన్న కార్పొరేట్ సేవకులు కొంతమంది, వాళ్ళకే ఘనత, వాళ్ళకే మహిమ, వాళ్ళకే ప్రభావం. ఇవన్నీ మత కల్లోలాలు, ఇబ్బందులు, సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనము కూడా చాప కింద నీళ్ళలాగా అంటారు కదా, అలాగున దేవుని పరిచర్యలో సాగిపోవాలా. హల్లెలూయా. ఎవ్వరిని విమర్శ చేయాల్సిన అవసరము లేదు. మన బైబిల్లో ఏం బోధిస్తుందో ఆ మాటనే ప్రజలకు చెప్పితే సరిపోద్ది. దేవుని బిడ్డలారా, అందులో ఇందులోది తీసుకొచ్చి అందరికీ బాధ కలిగించే బోధలు మనకు ఉండాల్సిన అవసరము లేదండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పితరులు ఎక్కడి నుంచి వచ్చారు, మన తాత ముత్తాతలు ఎవరు, మనం కూడా అందరిని ప్రేమించాలా. ప్రభువాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించ. నిన్ను వలె, నిన్ను ఎలాగూ ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారికి కూడా అదే ప్రేమను చూపించాలా, పంచాలా. ఆ విధంగా మనందరం కూడా ముందుకు సాగిపోవలసిన వారం అంటున్నాం. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. సూచనలు కనబడుతున్నాయి. చూడండి, ఎక్కడెక్కడో భూకంపం వస్తుందంటే అక్కడ హిమాలయాల్లో వస్తుందిలే, ఎక్కడో సముద్రంలో సునామీ వస్తుందిలే అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు వార్తల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట ఏంటంటే హైదరాబాద్లో కూడా వస్తుంది, విజయవాడలో వస్తుంది, వరంగల్లో వస్తుంది. మనకు కూతవేటి దూరం, మనకు ఆ యొక్క 100 కిలోమీటర్ల దూరంలోనే మన సూర్యాపేట చుట్టూ కూడా ఏం కమ్ముకుంది? భూకంపం. అంటే ఆ శబ్దానికే భూమి కంపించిపోద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య నీకు అందుబాటులో ఉన్నప్పుడే, ఆయన రారాజుగా నీ ముందుకు వచ్చినప్పుడే,
ఆయనకు స్తుతిగానము చేయాలా. ఏమని? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మన నోట ఎప్పుడు ఏముండాలా? స్తుతి ఉండాలా, ఘనపరచాలా, మహిమపరచాలా. ఆ దేవుని నామాన్ని ప్రజలందరికీ చాటించే బిడ్డలముగా దేవుని సన్నిధిలో సాగిపోవాలని ప్రభు నామంలో నేను కోరుతూ ఉన్నాం. ఈ మట్టలాదివారం సందర్భంగా దేవుని బిడ్డలారా, మన హృదయములను ఆయన ముందు పరిస్తే ఆయన మనతో, మన కుటుంబాలతో ఉంటాడు. ఆయన మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే, మన యొక్క కుటుంబంలో ఉంటే మనకే, మన కుటుంబాలకే ఘనత ప్రభావాలు దేవుడిస్తాడు. హల్లెలూయా. గాడిదకి ఎక్కడలేని గౌరవం ఎలాగొచ్చిందో నీకు నాకు అదే గౌరవంతో మనం ఈ లోకంలో బ్రతకాలంటే ఎవరిని మోసుకుంటూ వెళ్ళాలా? అందరు చెప్పండి, ఎవరిని మోసుకుంటూ వెళ్ళాలా? అందరు చెప్పండి, ఎవరిని మోసుకుంటూ వెళ్ళాలా? నువ్వు ఇంటి దగ్గరికి నుండి ఇప్పుడు ఇక్కడికి ఎవరిని మోసుకొని వచ్చావు? యేసయ్య. నిన్ను చూడగానే యేసయ్య నీలో ఉన్నాడని ప్రత్యేకమైన గౌరవం నీకు దక్కుతుంది, ప్రత్యేకమైన ఆయుష్ పెరుగుతుంది, ప్రత్యేకమైన ఆరోగ్యం పెరుగుతుంది, ప్రత్యేకమైన ఐశ్వర్యం పెరుగుతుంది. ప్రత్యేకంగా దేవుడు మనందరిని దీవిస్తాడు. హల్లెలూయా. కనుక మనందరం ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగిపోయే బిడ్డలంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం విన్నాం. ఈ లెంట్ డేస్లో ఈరోజు మట్టలాదివారం సందర్భంగా దేవుని సంగమా, ప్రభు మందిరానికి వచ్చాం మనం. ఈ సందర్భంగా దేవుని గణపరచటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవునికి ఆరాధన చేయడానికి ఒక అరుదైన అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఆనాడు యేసయ్య యెరూషలేము వీధుల్లో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ, జన సమూహం అంతా, ముందున్నవారు, వెనక వచ్చిన వారు అందరూ ప్రభువు నామమును స్తుతింపబడునుగాక, ప్రభువు నామం మహిమపరచబడునుగాక, ప్రభువు నామం ఘనపరచబడునుగాక అని కేకలు వేయించు దేవునికి ఆరాధన చేశారు. కేకలు వేయించు దేవుణ్ణి ఘనపరిచారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆ రారాజు నీ దగ్గరికి వస్తున్నాడు. బహుగా సంతోషించుడి, ఉల్లసించుడే, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన యేసయ్య. ఏ విషయంలో బాధగా ఉందో, ఏ విషయంలో కృంగిపోతున్నావు, అవన్నీ పక్కకు పెట్టి నీ ముందుకు వచ్చిన ప్రభువును, నీ ముందుకు వచ్చిన నీ దేవుణ్ణి నీవు, నేను, మనందరం కూడా ప్రభువును గణపరిచే బిడ్డలంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా సహోదరి